ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఫిల్మ్స్ పిక్చర్ సొసైటీస్ మూమెంట్స్ వ్యవస్థాపకులు మనమైతే బుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహపతి గారికి, స్వర్ణమాలపతి మేడం గారికి అనేక వేల కృతజ్ఞతలు తెలియచేద్దాము. సో ఫ్రెండ్స్, ఈరోజు చక్కగా ఎందరో మాస్టర్స్ ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ అండి. ఇది ఒక బుక్ అండి. నిజంగా డాక్టర్ బ్రైన్ వేసి గారు చక్కగా దీన్ని వారి స్వ అనుభవంతో వారు దీన్ని అందించడం జరిగింది. ఇది మరి మనకు పత్రిక సజెస్ట్ చేయడం జరిగింది. ఈ బుక్ చదవకపోతే మీ జన్మ వేస్ట్ అన్న రోజులు ఉన్నాయి. చక్కగా అందులో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకుందాము. ఈ పుస్తకం యొక్క రచయిత తర్వాత ఇందులో ఉన్న క్యారెక్టర్స్ కి కూడా కృతజ్ఞతలు తెలుపుతాం. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. సో మరి ఇందులో ఉన్న ఆ డాక్టర్ గురించి ఎవరైతే మనం చెప్పుకోబోతున్నామో ఆయన ఒక సైకాట్రిస్ట్ అండి. ఆయన ఈ పునర్జన్మలు ఇలాంటివన్నీ నమ్మడండి. గత జన్మలు కానీ మళ్ళీ జన్మ తీసుకోవడం అనేది కానీ ఇలాంటివన్నీ వాళ్ళకు ఇవి సైంటిఫిక్ గా కాదు, ఈ జన్మ ఇంతే అయిపోతుంది అనే ఐడియాలో ఉన్న అతను అనమాట. అతనికి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్, స్వ అనుభవం కలుగుతుంది. సో అతను ఇంతవరకు నమ్మనివన్నీ కూడా నమ్మాల్సిన రోజు వస్తూ ఉంటుంది అనమాట. నిజంగా ఈ పుస్తకం చాలా అద్భుతమైంది. మనం ఎన్నో జన్మలు తీసుకుంటామండి. మరి ఎందరో మాస్టర్స్ చేత మనము ఆ మార్గనిర్దేశకం మనకు లభిస్తుంది. మనం నిజంగా ఒక ఆత్మస్వరూపులమన్న ఎరుక కలుగుతుంది అనమాట. మొట్టమొదటిసారిగా ఈయన క్లినిక్ కి క్యాథరిన్ అనే ఒక ఆవిడ వస్తుందండి. 1980లో జరిగింది ఇది. అక్కడికి తను ఫస్ట్ టైం అతని క్లినిక్ వచ్చినప్పుడు 27 సంవత్సరాల యువతి తను. తనకు ఆతృత, భయము, ఎన్నో రకాల ఈ ఫోబియాస్, పీడకలలు, భావోద్వేగ పరంగా మొద్దుబారిపోయి ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడమే కాకుండా అర్ధరాత్రి చెమటలు పట్టిపోయి లేసేస్తూ ఉంటుందన్నమాట. అదేదో భయం దాడి చేసినట్టుగా ఉంటుందన్నమాట తనకు. ఇలా ఉంటే జీవితం అంతా అల్లకల్లోలంగా ఉంటుందండి తనకి. ఎంతో మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంది. ఎన్నో ఆ మందులు అవన్నీ కూడా వాడుతుంది. కానీ ఎటువంటి ఆ గుణం అనేది కనిపించదన్నమాట. అసలు తన జీవితంలో ఆనందంగా జీవించడం, సుఖంగా జీవించడం అనేది ఉంటుందా లేదా అన్నంత ఒక భావోద్వేగ పరంగా అంత మొత్తం అలా డల్ అయిపోయి ఉంటుంది అనమాట. పోనీ తనకేమైనా తెలుసా ఈ గత జన్మల గురించి అంటే లేదండి. వాళ్ళు పక్క ఎలా పెరిగి ఉంటారంటే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇది నమ్మాలి అంతే. మనం ఇప్పుడు ఏదైతే ఆ భగవంతుని కోసం చేస్తూ వెళ్తున్నామో అవి చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ అవన్నీ చెయ్యకపోతే మనం నరకానికి వెళ్తాం. అలా చేస్తే స్వర్గానికి వెళ్తాం. అంతవరకు మాత్రమే ఉంటుంది తప్ప తనకు జన్మల గురించి, పునర్జన్మల గురించి తనకు కూడా తెలియదు. తను నమ్మదు కూడా. ఇట్లా నమ్మే వాళ్ళది ఎవరైనా హిందువులు ఎవరైనా అలా చెప్తే కూడా ఇలా ఉంది అంటే కూడా వాళ్ళనందరినీ కూడా కొట్టి పారేసే టైప్ అనమాట తను. వీళ్ళంతా కూడా మూర్ఖంగా ఉంటారు అనేలాగా ఉంటుందన్నమాట. మరి అటువంటి ఆవిడ ఫస్ట్ టైం మన డాక్టర్ బ్రెయిన్ దగ్గరకు వస్తుందండి. అసలు వచ్చినప్పుడు చాలా నర్వస్ గా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే శ్వాసను బిగబట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది.
నిజానికి తనకక్కడికి రావడం కూడా ఇష్టం లేదు. వేరే డాక్టరు సజెస్ట్ చేసింటారనమాట. లేదు నువ్వు నీకు నయం అవ్వాలి, నువ్వు బాగవ్వాలి అనుకుంటే ఈ డాక్టర్ దగ్గరికెళ్ళు అని చెప్పేసి. అక్కడ డాక్టర్ దగ్గరికి రావడానికి కూడా ధైర్యం తెచ్చుకుంటుంది. 2 నెలలు తనని తాను ప్రిపేర్ చేసుకొని, ధైర్యం తెచ్చుకొని, అపాయింట్‌మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గరికెళ్తదనమాట. మామూలుగా ఇప్పుడు ఒక ఆపరేషన్ అంటే ఎవరైనా డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తారు? ఆ ధైర్యం అంతా కూడా కూడబెట్టుకొని డబ్బే గాదండి ధైర్యాన్ని కూడా కూడబెట్టుకోవాల్సొస్తది. మరి అవన్నీ కూడా కూడబెట్టుకున్నాక తను వెళ్తుంది. ఇతనికి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ డాక్టర్ ఆల్రెడీ ఫోను చేసి చెప్పింటాడనమాట. ఇలా వస్తుంది అని చెప్పేసి. కానీ రాదు. ఆహ్, అతను ఆ డాక్టర్ ఫోను చేసి చెప్పిన 2 నెలలకి తనక్కడ వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. ఇక్కడి నుంచి నేను పారిపోకుండా ఉండాలి అని కూడా అనుకుంటూ ఉంటుందనమాట. సరే ఇంతకీ వెళ్లి కలవంగానే ఏంటి చెప్పు నీ గురించి అంటే, ఎన్నో చెప్తుందండి. చిన్నప్పటి నుంచి తను పడ్డ కష్టాలన్నీ కూడా చెప్తూ వస్తూ ఉంటుంది. ఆహ్, తనకొక అన్న ఉంటాడు. ఒక చెల్లెలుంటుందనమాట. అన్నకు ఆడపిల్ల కాదు, మగ పిల్లవాడు కాబట్టి అతనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇంట్లో చక్కగా స్వేచ్ఛగా ఉంటాడు. మరి తన చెల్లెలేంటి అంటే, తన చెల్లెలికి ఇద్దరికీ అంటే అమ్మకు, నాన్నకు ఇద్దరికీ ఇష్టమనమాట. సో, తనకు చక్కగా ముద్దుగా గోముగా పెంచుతూ ఉంటారు. ఎటొచ్చి చిక్కంతా ఈవిడతోనే ఉంటుంది. సో, తను అసలు అలా చెప్పేటప్పుడు కూడా టెన్స్ అయిపోతుంది. నర్వస్‌గా ఫీల్ అయిపోతుందనమాట. ఇలాంటివన్నీ కూడా చెప్తుంటే నేను ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలయిందో అని కూడా చెప్తూ వస్తుందనమాట. నిద్రొస్తే కూడా మధ్య మధ్యలో భయంతో మెలుకువ వచ్చేస్తుందండి. ఎలా అంటే శరీరంలో ప్రతి అణువు భయంతో కంపించిపోతూ ఉంటుందనమాట తను. ఇంతకు మునుపైతే ఎప్పుడో ఒకసారి అలా వచ్చేది. కానీ ఇక రాను రాను ఏమైపోయిందంటే అలా అనుభవం అంటే చెమట పట్టి భయంతో మెలుకువ రావడం అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా జరుగుతూ వస్తోంది. సో, వీటన్నిటికి కారణం ఏంటి? అనేదంతా కూడా చెప్తూ ఉంటే అతను డాక్టర్ ఏమంటాడంటే, డాక్టర్ బ్రెయిన్ ఇలాంటి సమస్యలతో వచ్చిన వె ఎందరో పేషెంట్స్ కన్నిటిని కూడా సంవత్సరాల తరబడి నేను వాళ్ళ భయాల నుంచి పోగొట్టాను. వాళ్ళ బాధల నుంచి బయటికి తీసుకొచ్చాను. సో, ఇది కాన్ఫిడెంట్‌గా అనుకుంటాడనమాట. తనదేముంది తనది కూడా చక్కగా నేను బయటికి తీసుకొచ్చేస్తాను. తనకు సహాయం చేయగలను అని అనుకుంటాడు. ఏవో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి కదా! అవిచ్చేస్తే అయిపోతుంది అనుకునేలాగా ఉంటాడనమాట. సో, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. తీసుకుందాము అని చెప్పేసి ఆహ్, మరి అవన్నీ కూడా మందులు అవి ఇవి అన్నీ ఇచ్చి ఏం చేస్తాడంటే మాటల్లోకి దించుతాడు. నీకు చిన్నతనంలో ఎలా ఉండింది? ఏంటి? చెప్పేసి. ఏవో గుర్తున్నవి చెప్తుందనమాట. అంటే అవన్నీ కూడా గుర్తొస్తాయి. మామూలుగా మనకు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చిన్నతనం నుంచే ఉంటాయి అనేది మనకు సాధారణంగా తెలిసినవన్నమాట. ఈ భయాలు అన్నీ కూడా. అవన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది. అన్నీ చెప్తుంటుందనమాట. ఎవరో ఇంకొకటేంటంటే తనకు ఏదైనా మింగాలంటే కూడా భయం. నీళ్ళంటే భయం. సో, అవన్నీ కూడా గుర్తొస్తాయి. ఎవరో చిన్నప్పుడు తనను స్విమ్మింగ్ పూల్‌లో దొబ్బేసింటారనమాట. సో, కానీ తనేం చెప్తుందంటే దానికంటే ముందు నుంచే కూడా నాకు నీళ్ళంటే భయం. అక్కడ ఏమైపోయి ఉంటుంది నీళ్లు ఊపిరాడక నీళ్లు తాగేసి ఇది పడింటుందనమాట. సో, తనకు చాలా భయముంటుందనమాట. ఇంకొకటేంటంటే వాళ్ళమ్మ కూడా ఎక్కడ నన్ను వదిలిపెట్టేసి ఎళ్ళిపోతదో అనే భయం కూడా ఉంటుందనమాట. వాళ్ళ నాన్నని చూస్తే భయం. అసలేంటిది ఇదంతా అనుకుంటాడు. ఇంట్లో ఇలా ఉంది కానీ బయటంతా కూడా చాలా ప్రశాంతంగా, హ్యాపీగా ఉండిపోయి ఉంటుంది. కానీ తను పెరిగిన వాతావరణం ఎలాంటిది, తన మతం ఎలాంటిది అంటే ప్రశ్న వేయకూడదు. చెప్పింది నమ్మాలా, దాన్ని విశ్వసించుకుంటూ ఎళ్ళిపోవాలా, ఫాలో అయిపోతూ వెళ్ళాలి. అంతే. నమ్మకం ఉంచాలి అనేంత వరకు మాత్రమే ఉందన్నమాట. సో, తను చదువుకున్నది కూడా మెటాఫిజిక్స్ కానీ ఇలాంటివన్నీ ఏం తెలీదు. అంటే ఆదిభౌతిక శాస్త్రం. మనకు కళ్ళకు కనిపించని గురించి శాస్త్రం ఉంటుంది కదండీ!
ఫిజిక్స్‌లో ఈ కళ్ళకు కనిపించేదే కాదండి. ఫిజిక్స్, సైన్స్, కెమిస్ట్రీ ఏవైనా కూడా చూసుకోండి. మెటాఫిజిక్స్, మెటా కెమిస్ట్రీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే క్వాంటమ్ కెమిస్ట్రీ, క్వాంటమ్ ఫిజిక్స్ అవి కూడా ఉంటాయండి. ఈ కళ్ళకు కనిపించని వాటి గురించి చదివేయడం కూడా. అవన్నీ కూడా తనేం చదవలేదు. సో, ఇలా జరుగుతూ ఉన్నప్పుడు తనన్నీ గుర్తు చేసుకుంటుంది. అన్నీ చెప్తుంది. సో, ఇంక ఈజీగా తను చక్కగా బయటకొచ్చేస్తదేమో అని అనుకుంటాడనమాట. కానీ ఇదంతా కూడా జరిగిన తర్వాత హ్మ్. ఏమవుతదంటే ఆహ్, ఇంకా సెట్ అయిపోతుందేమో అనుకునేది స అంత అంటే తను గుర్తు చేసుకుంది కదా! ఇలాంటివన్నీ కూడా. అందుకే తన భయాలుంటాయేమో అని చెప్పేసి పంపించేస్తాడు. కానీ లేదండి. మళ్ళీ తిరిగొస్తుంది తను. నాకు మళ్ళీ రాత్రికే వచ్చేసింది ఇలా అని చెప్పేసి. నిన్న రాత్రి వచ్చింది. తనొచ్చేలోపు చాలా సార్లు అలా ఎవరో దాడి చేసినట్టు అనిపించడం అంతా కూడా జరిగింది అని వచ్చేస్తుందన్నమాట భయం. సంబంధ బాంధవ్యాల పట్ల కూడా తనకు చాలా భయం ఉంటదన్నమాట. సో, మరి ఇలా జరిగిన తర్వాత మళ్ళీ ఒకరోజొస్తుంది. మళ్ళీ వస్తే అక్కడ ఏం జరుగుతుందంటే హ్మ్. అతను చెప్తాడన్నమాట. హిప్నాటిజం ట్రై చేద్దామా అని చెప్పి. తను ఒప్పుకోదండి. అమ్మో! అంటే హిప్నాటిజం అంటే ఏం చేస్తారు? ఏం లేదు అని చెప్పేసి. కానీ ఈ ఆహ్, భయాలు, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువైపోయేప్పటికి తను ఒప్పుకుంటుంది. తటపటాయిస్తూనే ఒప్పుకుంటున్నాను. సో, ఒప్పుకున్నప్పుడు ఒకరోజు ఇంకొచ్చి అపాయింట్‌మెంట్ తీసుకున్నప్పుడు చక్కగా ఆహ్, తన దీంట్లోకి తన రూమ్‌లోకి ఎక్కడైతే హిప్నటైజ్ చేస్తారో అక్కడికి తీసుకెళ్ళిపోతారు. అక్కడికి తీసుకెళ్ళిపోయిన తర్వాత అవన్నీ కూడా గైడ్ చేస్తూ వస్తారు. మొత్తం శరీరాన్నంతా కూడా రిలాక్స్ అయిపోవడానికి కావాల్సిన బ్రీతింగ్ టెక్నిక్స్ ప్రశాంతంగా, హ్యాపీగా గమనిస్తూ శ్వాసను గమనిస్తూ ఉండడము. అలా గైడ్ చేస్తూ వచ్చినప్పుడు చక్కగా ఏమవుతదంటే తను తన చిన్నతనంలోకెళ్ళిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. తనెంత ఫ్రస్ట్రేషన్‌లో ఉంటుందో. హ్మ్. తనెంత ఇదివరకు ఎంత భయపడుతూ ఉన్నా కూడా అక్కడ తను పూర్తిగా ప్రశాంతంగా ఇదైపోతూ వస్తుందనమాట. రిలాక్స్ అయిపోతూ వస్తుంది. రిలాక్స్ అయిపోయాక మరి అంటే విజువలైజ్ చేసుకోమని కూడా చెప్తాడు. నీ శరీరంలో ఉన్న ప్రతి కండరము, ప్రతి నరము కూడా ప్రశాంతంగా రిలాక్స్ అయిపోతుంది అని చెప్పేసి. ప్రతి ఒక్కటి గైడ్ చేస్తూ వచ్చాక ఒక వైట్ లైట్‌ని విజువలైజ్ చేసుకోమని చెప్తాడు. అది తల నుంచి పాదం వరకు నిండిపోయే ఉన్నట్టుగా ఊహించుకోమని చెప్తాడు. అది మరింత డీపర్‌గా అదంతా కూడా రిలాక్స్ అయిపోతూ వచ్చాడు. సో, మరి అతను చెప్పే మాటలైతే తనకు వినిపిస్తోంది. కానీ తన శరీరం అయితే పూర్తిగా రిలాక్స్ అయిపోయింది. సో, కొంత సమయం గడిచే కొద్దీ ఇక్కడ తను చెప్పేదంతా కూడా వింటోంది. తను 6 సంవత్సరాల వయసున్నప్పుడు వెళ్తుందన్నమాట. ఆ టయానికి వెళ్తుంది. ఒకసారి ఆహ్, మరి తను 5 సంవత్సరాల వయసున్నప్పుడు స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేసింటాడు. సో, అక్కడ నీళ్లు మింగేసి అదంతా కూడా జరిగి ఉంటుంది కదా! అదంతా కూడా మళ్ళీ చూసుకుంటుంది. 5 సంవత్సరాలకొచ్చాక. మళ్ళీ నెక్స్ట్ 3 సంవత్సరాల వయసున్నప్పటికి మళ్ళీ వెళ్తుందనమాట. అక్కడ 3 సంవత్సరాల వయసున్న పిల్ల చీకటిగా ఉంటుంది. తన రూమ్‌లో తను పడుకొని ఉంటుంది. వాళ్ళ నాన్న లోపలికొచ్చేది తన ఎరుకతో ఉందండి. 3 సంవత్సరాల పాపకు మా నాన్నొస్తున్నాడనేది తెలుస్తూ ఉంది. వాళ్ళ నాన్నేంటి పూర్తిగా మందు తాగేసి ఉంటాడు. ఆ పాపకు ఆ స్మెల్లొస్తోంది. వాంతికొస్తోందనమాట. తనను ఎలా పడితే అలా చేసేస్తాడు. అంటే నిజంగా హ్మ్. ఏ తండ్రి చెయ్యని పని 3 సంవత్సరాల పిల్ల తను నా కూతురే అనేది కూడా చూడకుండా అంత కూడా తనని ఇది చేసేస్తాడు. అసలు గట్టిగా ఏడుస్తూ ఉంటే కూడా నోరు నొక్కేస్తాడనమాట. అసలు ఊపిరి కూడా ఆడకుండా ఉండేంతగా చేస్తుంది. అంటే ఇది ఆ 3 సంవత్సరాల వయసున్నప్పుడు జరిగినా కూడా 25 సంవత్సరాలు ఇప్పుడున్న క్యాథరిన్ కూడా ఏడుస్తోంది, పెనుగులాడుతోంది, తనకలాడుతోందనమాట.
తర్వాత ఇప్పుడు ఇంక మళ్ళీ రిగ్రెస్ చేస్తాడనమాట. ఇప్పుడు నువ్వు అక్కడ లేవు. ఇప్పుడు వేరే దగ్గరకొచ్చేసావు. ఇప్పుడు కరెంట్‌లో ఉన్నావు. వర్తమానంలో ఉన్నావు అనంగానే అక్కడంతా కూడా మళ్ళీ ముందుకొచ్చేస్తుంది. సో, ఇప్పుడు అర్థమైందనమాట. వాళ్ళ నాన్న అంటే ఎందుకు అంత కచ్చ. అసల తన ఉనికిని వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నాడంటే తనకు నచ్చదు. అతని మాటన్నా కూడా పడదనమాట. ఓకే. సో, ఇక్కడ మూల కారణమైతే తెలిసింది కదా! ఇలా ఆ గతంవి ఇంకా ఏవో కొన్నన్నీ కూడా గుర్తు చేసుకుంటుందనమాట. ఇతనేమనుకుంటాడు ఇంకా అయిపోయింది. పరిస్థితి అంతా కూడా సెట్ అయిపోయింది అని అనుకుంటాడనమాట. మూల కారణం అనేది తెలిసింది కదా! అని చెప్పి. కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకు మళ్ళీ ఆ యాంగ్జైటీ, ఆ డిప్రెషన్, ఆ భయాలు అవన్నీ కూడా ఉండనే ఉన్నాయి. తనకసలు తగ్గనే తగ్గలేదంట. ఏంటబ్బా ఇది ఇలా జరిగిందే అని అనుకుంటూ ఉన్నప్పుడు మరి ఆలోపు ఇక్కడ ఏమవుతుందంటే తను క్యాథరిన్ వాళ్ళ భర్తతో ఆహ్, ఏరోప్లేన్‌లో వెళ్ళాలంటే కూడా తనకు యాక్చువల్‌గా చాలా భయం. కానీ భర్త కోసం వెళ్తూ ఉంటుందనమాట. అలా ఒకసారి ఏదో మ్యూజియంకెళ్తే అక్కడ ఈజిప్ట్‌లో ఉన్నవన్నీ కూడా ఉంటాయన్నమాట. అక్కడ మ్యూజియంలో గైడ్ ఉంటాడు కదా! అవన్నీ కూడా చెప్తూ ఉంటే తను కత్ ఒక పాయింట్ దగ్గర ఆపేసి లేదు ఇలా ఉంటుంది అని తనకు తానుగా చెప్తూ వచ్చింది. ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పిందంటే తనకు తెలుసన్నంత కాన్ఫిడెంట్‌గా చెప్తుందన్నమాట. చెప్తే ఏంటిదిది ఇలా చెప్పేసినానే అని అనుకుంటే నిజంగా గైడ్ చెప్పింది తప్పు. కాథరిన్ చెప్పిందే నిజమనమాట. తనకే ఆశ్చర్యమేస్తుంది. ఇలా జరిగింది అని చెప్తే డాక్టర్ కూడా ఆశ్చర్యపోతాడు. ఎక్కడి నుంచొచ్చింది ఈ జ్ఞానం అంతా? ఎక్కడన్నా వినిందా? ఎక్కడన్నా చూసిందా? అంటే అసలు ఇంతవరకు ఎప్పుడు కలవలేదు. ఎప్పుడు లేదు. అలా అక్కడికెప్పుడు కూడా వెళ్ళలేదు. సరే అని చెప్పేసి వాళ్ళు ఆ ట్రిప్ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ హిప్నోటిస్ట్ దగ్గరకొస్తాడనమాట. సరే మళ్ళీ ఇంకొకసారి హిప్నోటిజం ట్రై చేద్దాము అని చెప్పేసి. ఏం జరుగుతుందో ఏంటో కదా! ఏం తెలియట్లేదు అని చెప్పేసి అలా తీసుకెళ్తూ ఉంటే 2 ఏండ్లు ఇంకా గర్భంలోకి తీసుకెళ్ళినా కూడా అంత చక్కగా ఉంది. ఎక్కడా ఏమీ లేదు. అసలు ఎలాంటి ప్రశ్న వేయాలనో కూడా అతనికి అర్థం కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో అతనికి ఏం అడగాలనో తెలియక నీ సమస్యకు మూల కారణం ఎక్కడుందో అక్కడికెళ్ళు అని ఇంకా ఫ్రస్ట్రేషన్‌లో చెప్పేస్తాడన్నమాట. అరే! నేనేంటి ఇలా చెప్పేసానే అనుకుంటాడతను. కానీ తనకు తెలియకుండా, అతనికి తెలియకుండా తనేం చెప్తుందంటే, నేను ఒక పెద్ద బిల్డింగ్ ముందరున్నాను. అది ఏదో ఒక ఆహ్, సంచి కుడతారు చూడు అలాంటి ఒక డ్రెస్ వేసుకొనున్నాను. ఆ మెటీరియల్‌తో చేసిన డ్రెస్. అనంగానే షాక్ అయిపోతాడు. ఏంటిది ఇది ఇలా చెప్తోంది. నా జుట్టంతా కూడా బ్రౌన్ కలర్‌లో ఉంది అని అంటుంటే, ఏంటిది ఇది ఇలా చెప్తోంది. ఏ సంవత్సరానికి ఎళ్ళావు నువ్వేంటి ఏమి అంటే, నా పేరు ఇంకొకటేదో చెప్తదనమాట. నా వయసు 18 సంవత్సరాలు. నేనక్కడ పనిచేస్తూ ఉన్నాను అని చెప్తుంది. మేమంతా కూడా ఒక ఇది వ్యాలీ ప్రకృతి వ్యాలీ అని ఇట్లా ఉంటాయి కదా! అలాంటిది ఒక దగ్గర మేము నివసిస్తున్నాము. ఇది 1863 సంవత్సరం బీసీ కాలం అన్నమాట అది. ఆ కాలంలో ఉన్నాము అని చెప్తే, అక్కడ మరింతగా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తుందన్నమాట. ఎలా ఉన్నాను, ఏంటి, ఏమి అని చెప్పేసి. సరే మరి ఇంకా ఆ జన్మలో ముందుకెళ్ళు అని చెప్తే, హ్మ్. నేనక్కడ 25 సంవత్సరాలుగా ఉన్నప్పుడు దృశ్యం అన్నమాట. తను వాళ్ళ కూతురు కోసం వంట చేస్తూ ఉన్నాను అని చెప్తుంది. ఇవన్నీ చెప్తూ ఉంటే అసలు ఏంటి ఎలా ఇది నమ్మాలనా? వద్దా? అనేది అతను చాలా ఇదైపోతాడనమాట. తనేమన్నా ఊహిస్తోందా ఇవన్నీ? అంత పేర్లు, డేట్స్‌తో సహా ఆ చెట్లెలా ఉన్నాయి? అక్కడ బట్టలెలా ఉంటాయి? అన్నీ స్పష్టంగా చెప్తోంది. ఇంకా కన్‌ఫ్యూజన్ అయిపోతుందనమాట. సరే ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటాడు. బట్ అలాగే చెప్తూ ఉంటే అక్కడ ఆ జ్ఞాపకాలలో తను పడిన కష్టాలన్నీ కూడా ఉంటాయన్నమాట. అక్కడ తనెలా చనిపోయింది అనే దగ్గరికి వెళ్తే వరదలొచ్చేసింటాయన్నమాట. ఆహ్, ఆహ్, పల్లెలో ఉన్న వాళ్ళందరిని అసలు ముంచెత్తేస్తుందన్నమాట. పెద్ద పెద్ద అలలొచ్చేసి వరదల్లో కొట్టుకుపోతుంది. నీళ్లు కూడా చాలా చల్లగా ఉంటాయి. నాకు నా కూతుర్ని నేనెలాగైనా రక్షించుకోవాలి అని చెప్పేసి పరిగెడుతూ ఉంటుంది. కానీ ఎక్కడ ఏం లేదు. తనని చాలా గట్టిగా పట్టుకొనుంటుంది.
అక్కడ ఆ నీళ్లు ఊపిరాడనివ్వదన్నమాట. శ్వాస తీసుకోవడం రావట్లేదు, మింగడానికి రావట్లేదు. నా బిడ్డకు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉంది అని చెప్తూ వస్తుంది. సడెన్‌గా ఏమవుతదంటే, తన శరీరం పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది. బ్రీతింగ్ అంతా ఇక్కడ క్యాథరిన్‌కి బ్రీతింగ్ కూడా ప్రశాంతంగా అయిపోతుంది. నేను మేఘాలను చూస్తున్నా. నా బిడ్డ కూడా నాతోనే ఉంది. ఇంకా ఆ పల్లెలో ఉన్న వాళ్ళందరిని కూడా నేను ఎంతో మందిని చూస్తూ ఉన్నాను. మా అన్నని కూడా చూస్తున్నాను అని చెప్తుంది. తను పూర్తిగా రిలాక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. అంటే ఆ జన్మ అక్కడితో సమాప్తం అయిపోయింది. తను ఇంకా అలాగే డీప్‌గా ట్రాన్స్ స్టేట్‌లోనే ఉందన్నమాట. కానీ ఇక్కడ డాక్టర్ అయితే స్టన్ అయిపోయాడు. అంటే ఇది గత జన్మ. అంటే మళ్ళీ జన్మ తీసుకుందా తను? ఇలాంటివన్నీ నమ్మని అతను కళ్ళ ముందర కనిపిస్తా ఉంటే చెప్తూ ఉంటే ఏం మాట్లాడగలడు? సరే ఇంకా ఏం చెప్తుంది? పోనీ తనకు అంటే 2, 3 పర్సనాలిటీస్ ఉంటాయి కదా! అలాంటిదేమైనా ఉందా? అంటే ఏమీ లేదు. అంటే స్కిజోఫ్రెనియా అంటుంటారు కదా! మనం అపరిచితుడు అలాంటివి చూసినాం. 3 వ్యక్తిత్వాలుంటాయి. అలాంటిదేం లేదు. అలాంటి డిజార్డర్స్ ఏం లేవన్నమాట తనకు. హాలోసినేషన్ చేస్తోందా అంటే కూడా కాదు. ఎందుకంటే డాక్టర్స్ కాబట్టి తన దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకుంటాంది కాబట్టి అలాంటివన్నీ ఏం లేవు. మరి పోనీ తను నటిస్తోందా అంటే లేదు. మరి ఈ జ్ఞాపకాలన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? కానీ అతనికి లోపల తెలుస్తోంది. ఇది గత జన్మ, తను పునర్జన్మ తీసుకొనింది అని చెప్పేసి. నమ్మకపోయినా కళ్ళ ముందర కనిపిస్తోంది కాబట్టి నమ్మాల్సొస్తోందన్నమాట. సరే ఇంకా ఏం చెప్తావు? నీకింకా ఏం గుర్తుందో చెప్పు అంటే, నెక్స్ట్ జన్మలోకెళ్ళిపోతదన్నమాట. తను స్పానిష్ మాట్లాడుతోంది. తన పేరు ఏదో అప్పుడు చెప్పి ఇప్పుడు తనకు 56 సంవత్సరాలు. నేను ఒక కళాకారుడిని. నృత్యం చేసే డాన్స్ చేస్తున్నానన్నమాట. నేను రోగంతో ఉన్నాను. నాకు జ్వరము, అంటువ్యాధి ఏదో వచ్చేసిందన్నమాట. అక్కడ చాలా మందికి కూడా ఆ రోగంతో బాధపడుతున్నారు, చనిపోతూ ఉన్నారు. దేనివల్ల, ఎందుకనేది తెలియదు కానీ నీళ్ళ వల్ల అని మాత్రం తెలుసన్నమాట. సరే అని చెప్పేసి ఆ జన్మలో ఇంకా ముందుకు తీసుకెళ్తే, ఆ జన్మలో తనకు బాగయ్యుంటుంది. కానీ నా తల ఇంకా నాకు బాధగా ఉంది. నా కళ్ళు ఇంకా నాకు జ్వరం తగ్గట్లేదు. ఆ నీళ్ళ వల్ల అలా అనుకుంటున్నాను. నేను చనిపోతాననేది నాకు తెలుసు అనేది అర్థమవుతుందన్నమాట. అంతే చాలా మంది నా కళ్ళ ముందరే చనిపోతూ ఉన్నారు కూడా. దగ్గరలో నా చావు కూడా ఉంది అనేది తనకు అప్పటికైతే రికవర్ అవుతుంది. కానీ ఉంది అనేది తెలుస్తుందన్నమాట. మరి ఆ జన్మలో తను ఒక వ్యభిచారిణిగా ఉండి ఉంటుందా? మరి ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నీ జన్మలో ఎవరినైనా రిలేట్ చేసుకోగలవా అంటే, ఇప్పుడు తన కజిన్ అన్నమాట తను. తను చాలా దగ్గరగా ఉంటారు. మరి నేనెవరు నీకు ఆ జన్మలో అనంటే కాసేపు నిశ్శబ్దం అయిపోతుందండి. ఆ తర్వాత ఒక పదమొస్తుంది తన నోట్లో నుంచి. డయోజీనియస్ అని చెప్పేసి. మనకు పత్రి సార్ చెప్పారు కదండీ! ఒక కథ చెప్తారు సార్. అలెగ్జాండర్ యుద్ధం నుంచి తిరిగొచ్చేటప్పటికి ఆహ్, తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఒక మార్గమధ్యంలో గ్రీక్ దేశంకొచ్చినప్పుడు ఫిలాసఫర్ ఉంటాడు. ఇక్కడ ఏంటి ఫేమస్ అంటే అతనెప్పుడు ఆనందంగా ఉంటాడు అంటే, సరే అతన్ని పట్టుకురండి అంటే, అతను రాడు మనమే ఎళ్ళాలి అని చెప్పేసి ఎళ్తే, అతను హ్యాపీగా ఉంటాడు. అతని పేరు నువ్వు ఎందుకు యుద్ధాలన్నీ కూడా చేశావు అంటే, ఇంటికి తీసుకెళ్ళి నేను హ్యాపీగా ఉంటాను అంటే, నువ్వు అసలు ఇంటికి చేరగలవా అన్న ప్రశ్న వేస్తాడు. ఏంటిది ఇది ఇలా మాట్లాడుతున్నాడు ముసలోడు అని అనుకుంటాడు. అతని పేరు డయోజీనియస్. మరి ఆ డయోజీనియస్ కాదండి ఇక్కడ మాట్లాడుతూ ఉండేది. దానికంటే ఎంతో ముందు జన్మ తీసుకున్న డయోజీనియస్ గురించి తనిక్కడ చెప్తోందనమాట. అంటే 1568వ బీసీలో కాలం నాటిది చెప్తోందనమాట. అంటే ఇది కాదు. ఇంకా ముందుది చెప్తోందనమాట తను. సో, అక్కడితో ఫస్ట్ సెషన్ అయితే ఎండ్ అయిపోతుందనమాట. ఇంగ తనెళ్ళిపోయిన తర్వాత ఇంక రాదు. అసలు ఈవిడ ఏదేదో జరిగిపోయింది. నాకు సంబంధం లేదని అనుకుంటాడనమాట. ఏదేదో మనం చూసేసాము అని అనుకుంటూ ఆహ్, త ఆహ్, అప్ తనెళ్ళిపోయాక గుర్తొస్తదనమాట తనకి. అతను ఆహ్, ఈజిప్ట్‌లో తనకి ఆ విషయాలన్నీ కూడా ఎలా తెలుసు అనేది మరి అడగలేదే అని అనుకుంటాడు.
కానీ నా మైండ్‌ని ఇక్కడ ఓపెన్ పెట్టుకోవాలి. సరే ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకోనైతే వదిలేస్తాడనమాట. కానీ తనేం చేస్తదంటే మళ్ళీ కొద్ది రోజులు పోయాక అంటే ఒక వారం తర్వాత మళ్ళీ ఆఫీస్‌కొస్తదనమాట. ఇప్పుడు తనని చూస్తే తనెంతో సంతోషంగా ఉంటుందండి. నేను మునిగిపోతానేమో అన్న భయం మాయమైపోయుంటుంది. ఇప్పుడు మింగితే నాకు గొంతు పట్టుకోబోతుందేమో అనేది కూడా ఫీలింగ్ కాస్త తగ్గిందనమాట. నిద్రలో కూడా పీడకలలు రావట్లేదు. ఒక్క సెషన్‌లోకి. ఈ గత జన్మలు, ఈ పునర్జన్మ ఏంటో ఏదో ఏవో సరేలే చూద్దాం అనుకుంటారనమాట. మరి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి సెషన్ తీసుకోవాలి అని అనుకుంటారనమాట. మరి నెక్స్ట్‌కి అలా బ్యాక్ అంటే గతంలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నప్పుడు తనకు ఏం కనిపిస్తుందంటే నలుగురు పిల్లలుంటారండి. ఒక అమ్మ, నాన్నకు. తను పెద్ద కూతురుగా ఉంటుంది. ఒక్కొక్కరికి 3 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి వాళ్ళు పుట్టి ఉంటారనమాట. న్యూ జెర్సీలో పుట్టి ఉంటారనమాట. మా నాన్న ఎప్పుడు కూడా ఈ మతపరమైన వాటిలో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు. అతనికి ఏదైనా ఆనందం ఉంది అంటే పిల్లలు బాగా చదువుకుంటున్నారు అనేది ఆనందంగా ఉంటుందనమాట. ఇంట్లో ఏదైనా హెల్ప్ చేద్దాం ఏంటి, ఏమి అంటే ఏమీ ఉండదు. కానీ వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పెద్ద పిల్లవాడిగా కూతురుగా ఉంది కాబట్టి బాధ్యత అంతా కూడా తన మీదే పడుతుంది. వాళ్ళ తల్లి దగ్గర నుంచి ఎప్పుడూ చాలా ప్రేమను అందుకుంటూ ఉంటుందన్నమాట తను. ఆ జన్మలో అయితే మాత్రం చక్కగా తినడానికి ఆహారము, డబ్బు అన్నీ ఉన్నిన్నాయి. ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో చక్కగా హ్యాపీగా ఉండి ఉన్నాం. అలా అద్భుతంగా జరుగుతున్న క్రమంలో అదంతా ఓకే. ఒక జన్మ హ్యాపీగా ఉంది. మరి ఇంకొక జన్మకు వెళ్తుందండి దాని తర్వాత. అక్కడ తనేం చూస్తుందంటే నీళ్ళ మీద పూలన్నీ కూడా ఉంటాయన్నమాట. ఏదో ఒక సెరమనీ జరుగుతూ ఉన్నట్టుందక్కడ. అక్కడ రాచరికపు వాతావరణం ఉంటుందన్నమాట. కానీ అక్కడ తను రాజా లేకపోతే ఎవరు అంటే లేదండి సేవకుడు. ఆ అంతఃపురంలో సేవకుడిగా ఉంటాడు. నేను ఆహారాన్నంతా కూడా అందివ్వడానికి ఉన్నాను అని చెప్తాడు. మేమంతా ఏం చేస్తామంటే శరీరాలనన్నిటిని కూడా ముంచేసి ఒక 30 రోజులు పలానా చోట పెడతాము. ఆ శవాలన్నీ నాకు కంపు వాసనొస్తోంది. ఇక్కడికి కూడా వస్తూ ఉంటుందన్నమాట. ఓహో! అంటే ఇంకొక జన్మలోకెళ్ళిపోయింది అనేది అర్థం చేసుకుంటాను. అంటే ఒకరు చనిపోయిన తర్వాత శరీరాలను పూడ్చిపెట్టడానికో, లేకపోతే దేనికో తయారు చేయడానికి తన డ్యూటీ ఉంది అనేది ఉందన్నమాట. అప్పట్లో వాళ్ళకేంటి నమ్మకము అంటే, ఒకరు చనిపోయిన తర్వాత తనతో పాటు వాళ్ళ వస్తువుల్ని కూడా తీసుకెళ్తారని చెప్పేసి, వాళ్ళకి సంబంధించినవన్నీ అక్కడ పెట్టేసేవాళ్ళు. అవన్నీ కూడా తీసుకొని నెక్స్ట్ జన్మ వాళ్ళు ఇంకా మంచిగా తీసుకుంటారనేది ఆ ఈజిప్ట్‌లో ఉండే వాళ్ళ యొక్క నమ్మకం అన్నమాట. తను అక్కడ వర్క్ చేసింది కాబట్టి ఈజిప్ట్‌లో వాళ్ళ మ్యూజియంకెళ్ళినప్పుడు ఆ విశేషాలన్నీ కూడా తనకు తెలియకుండానే తెలిసేసాయన్నమాట. ఇలా తను చక్కగా కాసేపు ఉండిపోయింది. ఇక నెక్స్ట్ ఏం చూస్తోందంటే తను చాలా అసలు సౌకర్యవంతంగా లేదనమాట. నెక్స్ట్ జన్మలోకెళ్ళిపోయింది. తను చూడ్డానికే చాలా ఆహ్, అందవికారంగా, మురికిగా ఏదో కంపు కొడుతూ ఉన్నట్టుగా ఉందనమాట. అక్కడ వాళ్ళ నాన్న ఉంటాడు. వాళ్ళ నాన్న చక్కగా గట్టిగా పట్టుకొని ఉంటాడనమాట. ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఆ సంవత్సరం అయితే తనకు గుర్తు రాదు కానీ
వాళ్ళ నాన్న అక్కడ ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాడు. అక్కడ గవర్నమెంట్ గురించి, అక్కడ పంటలు పండే దాని గురించి చక్కగా అన్నీ కూడా చెప్తూ ఉంటాడనమాట తనకు. సరే ఇంక నీ మరణం దగ్గరికి వెళ్ళు అంటే, నేను ముసలి వాడినయిపోయాను. నా కూతురు ఇక్కడే ఉంది. నా మరణం ఒక బెడ్ దగ్గర. నా భర్త ఆల్రెడీ చనిపోయాడు. అంటే తనకంటే ముందు భర్త చనిపోయుంటాడనమాట. వాళ్ళ కూతురు యొక్క హస్బెండ్ కూడా ఉంటాడు. ఈసారి మరణం భయంకరంగా లేదనమాట. చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. కాసేపట్లోనే తను గాల్లో తేలుతున్నట్టుగా కనిపించింది. అంటే 'రెడ్‌మైండ్ మోడీ' గారు చెప్తారు కదా! వారి నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్‌లో అన్నీ కూడా ఇలా ఉంటాయండి. సో, అదే గుర్తొస్తుంది అతనికి కూడా. అలా తేలుతున్నట్టుండిపోయి శరీరంలో నుంచి ఏదో బయటకొచ్చినట్టుగా అనిపించి తేలుతూ ఉంటాయనేది తెలుసనమాట. నేనిక్కడ జస్ట్ అలా తేలుతూ ఉన్నాను అని చెప్తదనమాట. ఇక్కడేంటి ఇతను ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే నేనిక్కడ ఇవన్నీ రంగస్థం చేయాలనా? ఏం చేయాలి? ఏంటి? ఏమి అనేది అనుకుంటూ ఉంటాడనమాట. ఇలా జరుగుతోంది ఏంటి అనేది. కానీ ఒక్కొక్క రిగ్రెషన్ తర్వాత క్యాథరిన్ ఏమైపోతూ ఉంటుందంటే ఎంతో హ్యాపీగా తనకున్న ఈ బాధలు, భయాలు, దుఃఖాలు, అనారోగ్యం అన్నీ కూడా మెరుగుపడిపోతూ వస్తూ ఉంటుంది. దానికి తోడు చక్కగా ధ్యానం చేస్తూ ఉంటారనమాట. ఇది వాళ్ళకే జరిగింది కాబట్టి నమ్మకుండా ఉండలేకపోతున్నారు. కానీ నమ్మాలంటే వీళ్ళకి ఆల్రెడీ ఉన్న జ్ఞానం వీళ్ళకి ఒప్పుకోబుద్ధి కావట్లేదనమాట. మరి ఇలా జరుగుతున్నప్పుడు నెక్స్ట్ సెషన్ జరుగుతుందనమాట. చక్కగా క్యాథరిన్ డీప్‌గా ఎళ్ళిపోయుంటుంది. అక్కడ ఏవో రాళ్ళ మీద ఆడుతూ ఉన్నట్టుగా ఏదో కనిపిస్తుందనమాట. ఈ సహజమైన పరిధులను దాటి వెళ్ళమని చెప్తాడనమాట డాక్టరు. ఎక్కడైతే ఈ గత జన్మ యొక్క మూలాలెక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళమని చెప్తుంది. అప్పుడు చెప్పినప్పుడు ఏం చేస్తదంటే తనకేం కనిపిస్తుందంటే ఒక పెద్ద బిల్డింగ్ దగ్గరికెళ్ళిపోతుందనమాట. అక్కడ తర్వాత ఒక టవర్ లాగా ఉంది. పెద్ద పెద్ద కొండలున్నాయి. అక్కడ పక్కన నది కూడా ఉంది. నేనొక అబ్బాయిగా జన్మ తీసుకున్నాను అని చెప్తాడు. అంటే ఒక ఆత్మ స్త్రీగా జన్మ తీసుకుంటుంది. పురుషుడిగా కూడా జన్మ తీసుకుంటుందని చెప్తారు. అక్కడ ఎంతో మంది జనాలు కూడా కనిపిస్తారంట. వాళ్ళంతా కూడా మురికిగా ఉన్నారు. వాళ్ళంతా ఏవో ఇలా ఆటలాడుకుంటూ ఉంటారు. బోర్డ్‌గా, రౌండ్‌లుగా స్క్వేర్‌గా లేదనమాట. మామూలుగా మనం ఏదైనా చూస్తే స్క్వేర్‌గా ఉంటాయి కదా! అలా కాకుండా ఏవో రౌండ్‌గా ఉండే వాటితో ఆడుకుంటూ ఉంటారనమాట. అక్కడ చక్కగా ఒక ఆహ్, సీ పోర్ట్ కూడా ఉందనమాట. వాళ్ళమ్మ వంట వండుతూ ఉంటుంది. ఆ జన్మలో క్యాథరిన్ పేరు జాన్. అబ్బాయిగా ఉంటాడు కదా! జాన్ అన్నమాట. సరే ఇక నీ మరణం దగ్గరికి వెళ్ళు అని చెప్తే, అక్కడ ఇలాంటి అంటే వర్తమానంలో ఇప్పుడు ఏవైతే తను అనుభవిస్తూ ఉందో, అవన్నీ కూడా అక్కడ చూసుకుంటుందన్నమాట. ఏం జరిగింది? ఏంటి? ఒక కలలా చెప్పేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా బయటికొచ్చేప్పటికి చక్కగా మళ్ళీ అక్కడి నుంచి మరణం తర్వాత బయటికొచ్చేయడం అనేది జరుగుతుంది. అక్కడ అన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ జన్మలోకెళ్ళిపోతుందనమాట. అక్కడ బోట్స్ ఉంటాయి. తర్వాత పెద్ద పెద్ద ఆహ్, పెద్ద స్థలంలో అన్నీ కూడా వాటిని పెట్టడము. తర్వాత అక్కడ యుద్ధానికి కావాల్సిన ఆయుధాలన్నీ కూడా ఉంటాయి. ఆహ్, విల్లంబులు, పెద్ద పెద్దవి ఇవి ఆహ్, శూలాల్లాంటివి అలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. హ్మ్. దాంతో పాటు ఇది పడవలని నడిపే తెడ్డు కూడా ఉంటుందన్నమాట. మేమంతా అక్కడ పోగొట్టుకుపోయాం. మాకెటు వెళ్ళాలనో తెలియట్లేదక్కడ అని ఆ చీకట్లో జంతువుల ఇది ఆహ్, సముద్రంలోకి వెళ్ళిపోయుంటారు. అక్కడ దారి తప్పిపోయుంటారన్నమాట. ఎలా వెళ్ళాలనో తెలీదు.
అక్కడ అరుస్తూ ఉంటుందనమాట. ఎవరొచ్చి ఏం చేసేస్తారో, నన్నేం చంపేస్తారో అన్న భయంతో ఉంటుందనమాట. అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, వాళ్ళే ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. కానీ అక్కడ తను చంపట్లేదనమాట. తన చేతిలో కూడా కత్తి ఉంది కానీ తను చంపట్లేదు. కానీ ఇక్కడ ఏమవుతదంటే తనకు ఊపిరి ఆడకుండా ఆహ్, పెనుగులాడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎవరో శత్రువులొచ్చి చంపేశారనమాట వెనక నుంచి. మరి తన ముఖం చూస్తుందనమాట. చంపే వాళ్ళ ఆహ్, వెనక్కి తిరిగి చనిపోయేలోపు ఆ ముఖం చూస్తే ఈ జన్మలో తన భర్త. అసలు తను చాలా తనకలాడుతూ అలాగే చనిపోతుందనమాట. మేఘాల్లోకి అలా తేలిపోతూ వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇక్కడ ఏమవుతదంటే, అలా వెళ్ళిపోయిన తర్వాత ఈసారి ఎక్కడో ఒక వెచ్చటి ప్రదేశంలోకి చిన్నగా తనని లాగబడినట్టు అయితుంది. ఎవరో నన్ను పట్టుకున్నారు అని చెప్తుందనమాట. ఇక్కడ ఏమవుతదంటే, తను చనిపోయిన వెంటనే ఇక్కడ ఇంకొక గర్భంలో జన్మ తీసుకోవడం జరుగుతుంది. చిన్న బిడ్డగా ఎవరో తనని పట్టుకొనున్నట్టుగా కనిపిస్తుందనమాట. అక్కడ వాళ్ళమ్మ చాలా హ్యాపీగా తనని అద్భుతంగా చూసుకుంటూ ఉంటుంది. అంటే ఇలా ఎన్నో జన్మలన్నిటిని కూడా తీసుకున్న తర్వాత తనకేమవుతదంటే, ఈ ఆహ్, తన భౌతికంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోతాయండి. అదొక్కటే కాదు తనకు అతీంద్రియ సామర్థ్యాలు, శక్తులు కూడా పెరుగుతూ వస్తాయి. శక్తులు అంటే అవేవో ఆహ్, హ్మ్. చెడువి కాదండి. ఇంకొకరికేవో మనం హాని చేసేస్తామనేటివి కాదు. తనతో పాటు తనకా ఎనర్జీ వైబ్రేషన్స్ పెరిగే కొద్దీ తన దగ్గరికి ఎంతో మంది చక్కగా ఫ్రెండ్లీగా, హ్యాపీగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకరితో మాట్లాడడం కావచ్చు, లేకపోతే ఒకరికి స్వస్థత కలిగించడం కావచ్చు, ఓదార్పును అందివ్వడం కావచ్చు, అలా చక్కగా పెరిగిపోతూ ఉంటుంది. ఫస్ట్ టైము తన దగ్గరికి హాస్పిటల్‌కొచ్చినప్పుడు ఒంటరిగా కూర్చొని బాధ, భయము, బిక్కుబిక్కుమంటూ కూర్చున్న తనెక్కడ, ఈరోజు తనొస్తే అసలలా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే హాస్పిటల్ కాఫెటేరియాలో ఎంతోమంది తనకు తెలియని పరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి, "నువ్వెంత అందంగా ఉన్నావు. ఎంత అద్భుతంగా ఉన్నావు" అని చెప్తూ ఉంటారనమాట. అంటే తనంత ఆత్మ స్థితిలోకి వెళ్ళే కొద్దీ ఇవన్నీ రిలీజ్ అయిపోతూ వస్తాయి. ఆటోమేటిక్‌గా తనకివన్నీ కూడా తన బయటిక సౌందర్యము, అందము, ఆనందం అనేది లోపలే ఉంది అని చెప్తారు కదా! అవన్నీ కూడా బయటికి ప్రతిబింబిస్తూ ఉంటాయన్నమాట. మరిక్కడ మరొక్కసారి గత జన్మల్లోకి ఇలా హిప్నటైజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆహ్, మరి ఇంకొక జన్మలోకెళ్తుందండి. ఇక్కడ తనకొక అన్న, ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారనమాట. వాళ్ళ నాన్న కూడా ఉంటాడు. వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరెప్పుడు కొట్లాడుతూ ఉంటారనమాట. వాళ్ళ నాన్న ఎప్పుడు తాగుబోతనమాట. తాగి అక్కడ పడి ఉంటాడనమాట. ఎప్పుడు భయంగా ఉండేవాళ్ళనమాట. అలా చూసేసి వాళ్ళనంతా కూడా హింస పెట్టేలాగా ఉంటాడనమాట. ఆ జన్మనంతా కూడా చూసుకుంటుంది చక్కగా. ఎన్నో కష్టాలు, బాధలు పడి ఉంటాయి. మరలాంటి ఒక టైంలో అసలు ఆహ్, ఏం జరుగుతోందిక్కడ అనేది చాలా అద్భుతంగా వాళ్ళు గమనించుకుంటూ ఉంటారండి. మరి ఆ జన్మలో ఇంకా ఏమైంది చూడు అని చెప్తే, తనకు వివాహం అయిపోయింది. ఒక ఇల్లుంది. ఒక రూమ్‌తో భర్తతో చక్కగా అద్భుతంగా ఉందన్నమాట. కానీ వాళ్ళకి పిల్లలుండరు. కానీ భార్యాభర్తలిద్దరూ కూడా చాలా చక్కగుంటారు ప్రేమతో. వాళ్ళ భయంకరమైన చిన్నతనపు తల్లిదండ్రుల నుంచి హ్యాపీగా వచ్చేసిందన్నమాట ఇక్కడికి. ఒక ఇక్కడ ఏమవుతదంటే వాళ్ళు ఒక జీవిలో ఉంటారు.
వాళ్ళకి చక్కగా ఒక ఫార్మ్ ఉంటుంది. తర్వాత ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇద్దరు కొడుకులు పుడతారు. అంటే పెళ్లి వయసుకొచ్చేస్తారనమాట. ఇక్కడ అంటే మరణం దగ్గరికెళ్ళేప్పటికి మళ్ళీ తల ఏదో నొస్తూ ఉన్నట్టుంటుంది. ఏదో రాయిని తట్టుకొని కింద పడిపోయింది. సో, అక్కడ ఆ రాయి ఇక్కడ కన్నతకి తగలడంతో తను మరణిస్తుందనమాట. మళ్ళీ తను చక్కగా తన శరీరాన్ని వదిలేసి పైన తేలుతూ ఉంటుంది. ఇదంతా చూసి అప్పటికి 2, 3 సార్లు జరిగింది కదా! తన ఇక్కడ శరీరము, క్యాథరిన్ శరీరము, రిగ్రెషన్‌లో ఉన్న క్యాథరిన్ శరీరము మరణానికి స్పందించడం తగ్గిపోతూ వచ్చిందనమాట. మరణం అంటే భయంతో లేదిప్పుడు. తనది ఒక క్యాజువల్‌గా తీసేసుకునిందనమాట. మనం బట్టలు మార్చుకున్నట్టు, లేకపోతే ఇక్కడి నుంచి వేరే ప్లేస్‌కెళ్తుంటే, ఇంట్లో నుంచి బయటికెళ్తున్నట్టు ఎలా ఉంటదో అంత క్యాజువల్‌గా తీసేసుకుంటూ వస్తుంది. కానీ ఈ జన్మలో తను బాడీని వదిలేసాక నేనొక ప్రకాశవంతమైన కాంతిని చూస్తున్నాను అని చెప్తుంది. చెప్పిన తర్వాత తన వాయిస్ చాలా నెమ్మదించిపోతుందనమాట. సడెన్‌గా ఏం చెప్తుందంటే, ఏదో గుసగుసగా చెప్తున్నట్టు చెప్తుంది. మనం ఇక్కడికి నేర్చుకోవడానికొచ్చాము. మనం భగవంతుల్లా తయారవ్వడానికొచ్చాము. మనం జ్ఞానాన్ని సముపార్జించుకోవడానికొచ్చాము ఇక్కడికి. మనకు చాలా కొద్దిగా మాత్రమే తెలుసు. నువ్విక్కడ నాకు గురువుగా ఉండడానికి ఉన్నావు. నేనింకా చాలా నేర్చుకోవాలి. జ్ఞానాన్ని సముపార్జించుకోవడం ద్వారానే మనం భగవంతుల్లా తయారవుతాము. అప్పుడు భగవంతుల్లా తయారయిన తర్వాత మనం విశ్రాంతి తీసుకోవచ్చు. మళ్ళీ మనం తిరిగి ఇక్కడికి అందరికి బోధించడానికి, ఇతరులకు సహాయం చేయడానికొస్తాము అని చెప్తుందనమాట. ఇక్కడ ఈ డాక్టర్ అయితే నోట మాట రాదు ఇదంతా కూడా వస్తూ ఉంటే. ఏంటిదిది ఏమి అంటే, మరణం తర్వాత మళ్ళీ జన్మ తీసుకునేకి మధ్యలో ఇవన్నీ కూడా పాఠాలు నేర్పిస్తూ ఉంటారక్కడ. ఆ పాఠాలు మనకిక్కడ చెప్తున్నారనమాట. ఎవరు చెప్పారిది? ఏంటి? ఏమి? అని అడిగితే తన గొంతు కూడా మారిపోయి ఉంటుందనమాట. తన ఆలోచనలు కావివి. కాసేపయిన తర్వాత చెప్తుంది. మాస్టర్స్ చెప్తున్నారు. ఎవరా మాస్టర్స్ అంటే తెలియదు. ఆ మూలం నుంచి ఉన్న మాస్టర్స్ అంతే. అంటే ఆ ఉన్నత లోకాలలో ఉన్న జ్ఞానాన్ని కూడా తనకిప్పుడు చెప్పగలుగుతోందనమాట. అద్భుతమైన, అందమైన విజ్ఞానాన్ని తెలియజేస్తోంది. ఒక కొత్త పరిధిని పరిచయం చేసిందనమాట మన డాక్టర్స్‌కి. ఇక్కడ ప్రూఫ్‌తో ఉంది. మరి తను మేల్కొన్న తర్వాత నీకేమేమి గుర్తుంది అంటే తనకేమీ గుర్తులేదనమాట. తనకు ఎప్పుడైతే ఆ ట్రాన్స్ స్టేట్‌లో ఉంటారో అప్పుడు మాత్రమే గుర్తుంటుంది. మరి ఇదంతా కూడా తను సెపరేట్‌గా రాసుకుంటాడనమాట డాక్టర్. అద్భుతమైన విజ్ఞానం వస్తోంది కదా ఇక్కడ. మరిక్కడ నెక్స్ట్ టైమ్ వెళ్ళిపోతది. మళ్ళీ ఒక వారానికి మళ్ళీ వస్తదనమాట. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పాస్ట్ లైఫ్‌లోకి తీసుకెళ్తే, ఇప్పుడు తను వర్జీనియాలో జన్మ తీసుకున్నట్టున్నారు. ఒక పెద్ద ఇల్లు. తర్వాత ఆ చుట్టూరా ఎక్కడో పక్కన ఒక చిన్న చిన్న ఇళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ గుర్రాలు, తర్వాత అక్కడ ఎన్నో పంటలు అవన్నీ కూడా ఉంటాయి. తను తర్వాత మిగిలిన ఆ పని వాళ్ళంతా కూడా వంటలు ఒక పెద్ద ఇంట్లో అదే వంట ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటారు. ఆ జన్మలో తను నల్లగా పుట్టి ఉంటుంది. అక్కడ ఏమైపోతుందంటే ఆ మెయిన్ హౌస్ ఏదైతే ఉందో అది దానికి నిప్పంటుకునేసి ఉంటుందన్నమాట. అదంతా కూడా అలా కాలిపోతూ ఉంటుంది. మరి అదయిన తర్వాత తను ఆ జన్మలోనే ఒక 15 సంవత్సరాలకి ముందుకు వెళ్ళు అని చెప్తుంది. అక్కడ ఏమవుతుందంటే తను చాలా పాత డ్రెస్ ఏసుకొని ఉంటుంది. ఒక అద్దాన్ని తుడుచుకుంటూ ఉంటుందన్నమాట. అంటే క్లీన్ చేస్తూ ఉంటుంది ఫర్నిచర్‌నంతా కూడా. అక్కడ ఎవరో ఉన్నారు కానీ నాకక్కడ
వాళ్ళని గుర్తుపట్టడానికి రావట్లేదు. కానీ అతను నన్ను చాలా చక్కగా చూసుకుంటున్నాడు. మాకంత స్తోమత లేదు కాబట్టి మేము చక్కగా ఈ రూమ్స్ అన్నిటిని గూడా క్లీన్ చేస్తూ, నేను మాకు కావాల్సింది మేము సంపాదించుకుంటున్నాము అని చెప్తాడనమాట. ఒక 5 నిమిషాలు ఇలాగే గడుస్తుంది. ఇదయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మకెళ్ళిపోతదనమాట. ఆ నెక్స్ట్ జన్మలో నేనెవరితోనో ఉన్నాను. మేమిద్దరం ఒకే ఇంట్లోనే ఉంటున్నాము. అతని గురించి నాకేమి స్పెషల్‌గా అనిపించట్లేదు కానీ, ఇక్కడ ఆపిల్ ట్రీస్ ఉన్నాయి. మాకు బాతులున్నాయి. ఇంకా దూరంగా ఏవో మనుషులు కూడా కనిపిస్తున్నారని చెప్తాడు. అక్కడ మళ్ళీ ఏదో కట్టెలు కాలుతూ ఉంటే పొగొస్తూ ఉంటుంది కదా! అలా పొగొస్తోంది అని చెప్తూ ఉంటుందనమాట. అంటే గత సెషన్‌కి ఇప్పటికి ఇంకా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారనమాట. అసలు తన మంటలో కాలిపోయిందా? ఏంటి? ఏమి అనేది ఆహ్, ఆహ్, ఎక్కడ పనివాడిగా ఉన్నప్పుడు ఎలా ఉంది అనేదంతా కూడా దానికి సీక్వెల్‌గా వస్తూ ఉంటుందనమాట. అక్కడ తను చెప్తుందనమాట. ఇక్కడ వ ఏ కాథరిన్ ఏమో తనకు కనిపించింది చెప్తూ ఉంటే, ఎప్పుడెప్పుడు మళ్ళీ అంటే మరణం తర్వాత ఆ గ్యాప్‌లోకెళ్ళిపోతదా తను? అక్కడున్న విజ్ఞానాన్ని నాకందిస్తుందా అని ఇక్కడ డాక్టర్ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఏం చెప్తుందంటే, సరే అవంతా అయిన తర్వాత మరణం ఆ జన్మలో నువ్వెలా మరణించావో వెళ్ళు అంటే, నాకు శ్వాస ఊపిరాడట్లేదు. నాకు ఇక్కడంతా కూడా నొస్తోంది అని చెప్పేసి హృదయం గట్టిగా కొట్టుకుంటోంది. చాలా ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. శరీరం అంతా కూడా వణుకు పుడుతోంది అని చెప్తూ ఉంటుందనమాట. అలా చెప్తూ తను అక్కడ అలాగే మరణం మరణించేసి ఆహ్, తేలిపోతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎవరైనా వచ్చి నాకు సహాయం చేస్తారా అని వెయిట్ చేస్తుంటుందనమాట. అంటే అప్పుడు తనకేమవుతదంటే ఒక లైటొస్తుంది. లైటొచ్చి తనని లోపలికి తీసేసుకున్నట్టు అనిపిస్తదనమాట. వెళ్తూ ఉంటే అది ఇంకా ప్రకాశవంతంగా తయారవుతూ వస్తది. అలా ఉన్నప్పుడు సైలెంట్‌గా వీళ్ళిక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకొక జన్మలోకి ఒక 1000 సంవత్సరాల తర్వాతకెళ్ళిపోతారనమాట. ఆ గ్యాప్‌లో మళ్ళీ క్యాథరిన్ చిన్నగా గుసగుసగా చెప్తుంది. ఏదో ఇక్కడ అంతా కూడా నాకు తెల్లవాయి వాసనొస్తోంది. రక్తాన్ని శుద్ధి చేయాలంటే ఇది ఉపయోగం అవుతుందని చెప్తూ ఉన్నారు. మా అమ్మ దీన్ని ఈ తెల్లవాయిని తర్వాత ఇంకా ఇతరుల అన్ని వనమూలికలన్నిటిని కూడా భూమిలో పాతిపెడుతోంది. ఎవరో ఆ ఇంట్లో రోగగ్రస్తమై ఉన్నారు అని చెప్తారు. ఎవరా అని చూస్తే ఒక ముసలి అతను గడ్డంతో ఉంటాడనమాట. ఆ గ్రామంలో అతనొక హీలర్. అక్కడంతా కూడా ప్లేగ్ వ్యాధి అంతా కూడా ఆహ్, పెరిగిపోయిందనమాట. జనాలని ఎంతో మందిని చంపేస్తూ ఉందనమాట. జనాలనన్నిటిని ఊరికే తీసుకెళ్ళిపోయి అక్కడ పూడ్చిపెట్టేస్తూ ఉంటారు. అంత మారణ హోమం జరుగుతూ ఉంటుందనమాట. మళ్ళీ అక్కడ వరదలొస్తాయి. ఆ వరదలు రావడము, ఆ రోగం అంటుకోవడము, అలా అక్కడ కడుపులో అంతా కూడా తిప్పినట్టుగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అదే మమ్మల్నంతా కూడా అక్కడ చంపేస్తోంది అని చెప్తుంది. మా అమ్మ, అన్నదమ్ములు, వాళ్ళ నాన్న అందరూ చనిపోయి ఉంటారనమాట. అందుకే మరణం అంటేనే భయం తనకు. ఎన్నో జన్మల్లో అది ఫేస్ చేసింది కాబట్టి, ఆ భయాన్ని అప్పటికి అలాగే పెట్టుకొని ఉందనమాట. కానీ ఇప్పుడు దాన్ని మళ్ళీ అనుభవిస్తూ ఉంటే అవన్నీ చూస్తూ నేనే చనిపోతున్నా, పుడుతున్నా, చనిపోతున్నా, పుడుతున్నా అనేది తనకు ఇది వచ్చినప్పుడు ఏమవుతదంటే మరణ భయం అంతా కూడా ఎళ్ళిపోతుంది. హ్యాపీగా ఆహ్,
సో ఫ్రెండ్స్, మరి చక్కగా ఆ మరి ఆ జన్మలో తన మరణాన్ని చక్కగా యాక్సెప్ట్ చేసి ఉంటుంది. సో సమయంలోకి ఇంకా ముందుకెళ్ళు అని గైడ్ చేస్తూ వస్తుంది అనమాట. ఒక జన్మకి ఇంకొక జన్మకి చూసేప్పటికి ఎంతో అద్భుతంగా మార్పులు, ఎన్ని రకరకాల పరిస్థితుల్లో ఒక ఆత్మ జన్మ తీసుకుంటుంది అనేదంతా కూడా అర్థమవుతూ వస్తుంది. ప్రతి చోట కూడా తన మరణం అనేది అలాగే జరుగుతూ వస్తుంది. ఎవరో ఒకరు తనని తీసుకెళ్ళడానికి హెల్ప్ అందుకోవడానికి సిద్ధంగా ఉండడము, అలా వెళ్ళిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. మరి ఆ జన్మలో బయటికి వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఎంతో మంది దేవుళ్ళని చూస్తున్నాను. వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి చోట అంతటా దేవుణ్ణే చూడమని చెప్తున్నారు. మనందరిలో దేవుడు ఉన్నాడు అనేది మొదలు పెట్టగానే తనకు అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ ఆ జన్మ మరియు పుట్టుక మధ్యలో ఉన్న జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారని తనకు అర్థమవుతుంది అనమాట. తను అక్కడ ఏం చెప్తుందో అసలు తనను మాట రాని తనంలో ఉంచేసింది. అందరిలో దేవుణ్ణి చూడాలనా అని చెప్పేసి, నాలో కూడా దేవుడు ఉన్నాడా అని. మనకి ఇప్పుడు ఈ జ్ఞానం అంతా కూడా వింటుంటే ఆల్రెడీ మనం అలా ఉన్నాం కాబట్టి పత్రి సార్ మనకు అందించేశారు. మనకు ధ్యానం మొదలు పెట్టంగానే ఇవన్నీ కూడా అర్థమైపోయేలా చేసేసారు కాబట్టి ఇవన్నీ పెద్ద విషయాలుగా అనిపించవండి. కానీ కొత్తగా తెలుసుకునే వాళ్ళకు ఇవన్నీ ఆశ్చర్యాలుగానే ఉంటాయన్నమాట. మరి దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పారంటే, మీ నాన్న ఇక్కడే ఉన్నారు, మీ కొడుకు ఇక్కడే ఉన్నాడు, మీ కొడుకు చాలా చిన్నగా ఉన్నాడు, మీ నాన్నని మేడం స్టక్ అయిపోయారు మీరు. సిగ్నల్ లాస్ట్ అయిందండి. సిగ్నల్ పోయినట్టు. ఒక్క నిమిషం మాస్టర్స్. వచ్చారు మేడం, వచ్చారు చూడండి. సారీ ఫ్రెండ్స్, కరెంట్ పోయింది, వైఫై పోయింది అనమాట. సో వినిపిస్తోందా నేను చెప్పేది? పోనీ వినిపిస్తుంది మేడం. ఎస్, ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ. మరి ఇక్కడ ఇంకొక జన్మ చూపించడం అనేది జరుగుతుంది. ఒక చంటి బిడ్డ ఉంటాడు, వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఆత్మను మరింత ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఆ చంటి బిడ్డ యొక్క ఆత్మ ఎంతో గొప్ప ముసలి ఆత్మ అన్నమాట. ఆ చంటి బిడ్డ మీ కోసం ఎంతో తనను తాను సాక్రిఫైస్ చేసుకొనింది, త్యాగం చేసుకొనింది అని చెప్తాడు. ఇక్కడ అతని మరణము తల్లిదండ్రుల యొక్క కర్మను నల్లిఫై చేసింది అనమాట. ఆ అప్పు తీరిపోయేలా చేసింది, ఆ కర్మ తీరిపోయేలా చేసింది. ఆ చంటి బిడ్డ ఇంకా ఏం చెప్పాలనుకున్నాడంటే, మందులు ఏవైతే అనుకుంటున్నారో అవి బాగు చేస్తాయి అని చెప్పేసి, అది మీకు కొంతవరకు మాత్రమే ఉపయోగపడతాయి, పరిమితమైనవి అని చెప్పడానికి ఆ చంటి బిడ్డ చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట అక్కడ. తనకి ఇక్కడ ఏమర్థమైపోయిందంటే, నా జన్మ ఇక మునుపటిలా ఉండదు, పూర్తిగా మారిపోతుంది అనేది అయితే మాత్రం అర్థమైపోయింది అనమాట.
ఎన్నో నిజాలు, సత్యాలు ఇక్కడ ప్రూఫ్ తో సహా దొరికేస్తూ ఉన్నాయి తనకు. తన ఫిజికల్ బాడీ క్యాథరిన్ ఎలా తయారైపోయిందంటే ఇంకా అద్భుతంగా తయారైపోతూ వచ్చింది. రాను రాను తన ఎమోషనల్ గా కూడా ఇంకొకరికి సజెషన్ ఇవ్వగలిగేంత అద్భుతమైన స్థితిలోకి వచ్చేసింది. మరి మరొకసారి ఇలాంటి ఒక రిగ్రెషన్ జరిగినప్పుడు ఏం చెప్తారంటే, అంటే జన్మ అంతమైన తర్వాత, అంటే మరణించిన తర్వాత ఆ జన్మ తీసుకునే క్రమంలో ఏమవుతుందంటే అక్కడ మరొక అద్భుతమైన జ్ఞానాన్ని అందివ్వడం జరుగుతుంది. ఈ ఒక జన్మలో తను ఏం నేర్చుకునేది ఉందంటే విశ్వసించడం నేర్చుకోవాలి, నమ్మడం నేర్చుకోవాలి తన చుట్టూ ఉన్న వాళ్ళను, జనాలను. ఎందుకు అంటే తను ఎవరితో అయినా తనకు ఇలా ఉంటుంది నాకు అనేది చెప్పాలి అని అంటే తను భయపడుతున్నాడు. ఎందుకంటే వేరే వాళ్ళు వాళ్లకు నచ్చినట్టుగా ఇది ఉంది సిచ్యుయేషన్, తనకు నచ్చినట్టుగా కాకుండా ఇలా ఉంది, నువ్వు ఆలోచన చేస్తా ఉండేది తప్పు, నువ్వు ఇలా కాదు ఉండాల్సింది, ఇలా ఉండాలి అనేది అలా తీసుకెళ్లిపోతున్నారే కానీ తనను తానుగా ఉంచడం లేదన్నమాట. మరి అక్కడ ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఆ రిగ్రెషన్ లో అంటే తను ఇక్కడికి హాస్పిటల్ కి రాక మునుపు, కొద్ది రోజుల మునుపు ఏం జరిగి ఉంటుందంటే తనకు గొంతుకి ఆపరేషన్ జరిగి ఉంటుంది అనమాట. అనెస్థీషియా గుర్తొస్తుంది తనకు. అక్కడ ఏం జరిగింది అంటే అనెస్థీషియా ఇచ్చాక డాక్టర్స్, నర్సులు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో తనకు వినిపిస్తుంది. అక్కడ ఏం మాట్లాడుతూ ఉంటారంటే, అరే మనం ఇక్కడ పైప్ పెడుతున్నాము గొంతులో, మరి ఇది తీసేసిన తర్వాత గొంతుకు ఏమన్నా వాపు వస్తుందేమో అని వింటారు అనమాట. అది గుర్తుంటుంది. ఆపరేషన్ అయిన తర్వాత తను లేచిన తర్వాత తను చాలా అసహనంగా ఉండి ఉంటుందన్నమాట. అప్పటి నుంచే తనకు నిజానికి ఈ నేను చనిపోతానేమో, ఊపిరాడక చనిపోతానేమో, గొంతు పట్టుకుపోతుందేమో అనేది ఉంటుందన్నమాట. మరి ఈ రిగ్రెషన్ లో తను ఎన్నో జన్మలు కూడా చూసుకునేది కదా, నీళ్లు ఊపిరాడక చనిపోవడం వల్ల అవంతా కూడా కలిపి ఆ విషయం ఏదైతే తను తనకలాడుతుందో, మందులు వేసుకోవాలంటే కూడా నేను చనిపోతానేమో, గొంతులో ఊపిరాడక, గొంతులో మింగక, గొంతులో ఏదైనా అడ్డుపడిపోయి అనేది ఉంటుంది. సో అదంతా కూడా చక్కబడిపోతుందండి. ఎంతో జ్ఞానము, ఎంతో ఆ విశిష్టత, ఎంతో సామర్థ్యం అనేటివి బయటకు వస్తూ ఉంటాయి. వచ్చి ఇంకా డాక్టర్ కి కావాల్సిన జ్ఞానాన్ని అంతా కూడా అందివ్వడం జరుగుతుంది. ఎంతో మంది మాస్టర్స్ వచ్చేసి ఇన్ బిట్వీన్ లైఫ్స్ లో మరి ఇద్దరు ఎదుగుతారండి. మరొకసారి ఇలా రిగ్రెషన్ చెయ్యాలి అని చూస్తే అతనికి ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఇంకా అర్థమైపోతుంది, ఇంకా క్యాథరిన్ కి కూడా అవసరం లేదు, ఇంకా కావాల్సింది ధ్యానం ఒక్కటే. భవిష్యత్తులోకి వెళ్ళొచ్చా అని అడుగుతాడు అనమాట. అప్పుడు వెళ్ళొచ్చు, కానీ నేను ఇప్పుడు సిద్ధంగా లేను ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి, అదంతా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఇది సరి అయిన సమయం కాదు అనేది మెసేజ్ వస్తుంది. వచ్చి ఇక మరి ఈ డాక్టర్ కి ఏమైపోతుంది అంటే, మరి నాకు మెసేజెస్ ఎట్లా అని అంటే, ఇంకా మెసేజెస్ అన్ని కూడా నీకు ఇంట్యూషన్ ద్వారానే అనిపిస్తూ వస్తాయి. ఇంకా మీద ఎప్పుడు క్యాథరిన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నువ్వు ధ్యానం చెయ్యి, చక్కగా నీ ఇంట్యూషన్ లో నుంచే నీకు కావాల్సినవన్నీ కూడా వస్తాయి అంటే తన సామర్థ్యాలు కూడా చక్కగా పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధ్యానము తర్వాత ఏదైతే మనకు కనిపిస్తుంటుందో, ఏదైతే మనం ఇప్పుడు మన పరిస్థితికి అనుభవిస్తున్నామో వాటికి చక్కగా పరిష్కారం అనేది మన చేతిలోనే ఉంది. దాన్ని అద్భుతంగా మనము హీల్ చేసుకోవచ్చు. మన జీవితాన్ని ఆనందంగా మలుచుకొని ఇంకొకరికి హెల్ప్ చేసేలా వారి జీవితాలను ధ్యానం ద్వారా జీవితాలను ఆనందంగా మార్చుకోవడానికి కావాల్సిన జ్ఞానం అంతా కూడా వాళ్ళలోనే ఉందని మనం చక్కగా తెలియజేయొచ్చు అన్నమాట.
సో ఆ కంక్లూజన్ కే వస్తాడు ఇక్కడ మన డాక్టర్ బ్రెయిన్ కూడా. సో ఫ్రెండ్స్, మరింత చక్కటి అవకాశాన్ని నాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ.